ఏమని అంటయ్యా, మా రాజుగారు మిమ్మల్ని బాగా చూసుకోమన్నారు కదా, అన్నిటిలో కూడా బాగా చూసుకుంటున్నాము, మీరేమో ఈ ఆహారము భారీ ఆహారం అంటే మీరు తినే ఆహారం మాంసాహారం మీరు తినలేదు, మీరు తినకపోతే మీ మొక్కలు కుషించిపోయి అనుకోండి. అలా కుషించిపోయినప్పుడు మా రాజుగారు మమ్మల్ని చూసి వారు అట్లాగా మొక్కలేంది కుషించిపోయాయంటే ఏంటి, నీరసం అయిపోయింది, ఏంటి వీళ్ళకి ఏం పెట్టట్లేదని నన్ను కోపగించుకుంటారు, అయ్యా మీరు తినండి అని చెప్పి అడిగాడు. అతని గురించి మరొకసారి 10వ వచనం, మీకు దానియేలు అంటున్నారు, నువ్వు ఎంతగా భయపడక్కర్లేదు, మాంసకృతులు మాకు అక్కర్లేదు, శాకాహారం 10 రోజులు మాకు పెట్టండి, బీరకాయ కానీ వంకాయ కానీ దోసకాయ కానీ మరి ఇవన్నీ మాకు పెట్టండి, మాంసాహారం మాకు అక్కర్లేదు, ఎందుకంటే మా మొక్కలు కృషించిపోతే అన్నావు కదా, మరి మీ రాజుగారి దగ్గర ఏ మాట రాకోకుండా మేము చూసుకుంటాం, మాకు మాంసాహారం కంటే శాకాహారం పెట్టండి అని దానియేలు అడిగాడట. అడిగినప్పుడు దానియేలు మాటలు తీసుకెళ్ళి రాజు దగ్గర తెలియపరిచాడు. పరీక్షించమంటున్నారయ్యా, వారు మాంసాహారం తింటలేదు, శాకాహారం కావాలంటున్నారని రాజు దగ్గర చెప్పారు. రాజు దగ్గర చెప్పగా రాజుగా అలాగే అన్నారట. 2వ అధ్యాయంలో అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండేది. కాగా రాజు